వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 5 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ పై వీడియోలో చూడొచ్చు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమ్మ చెంతన అశేష జనవాహినిలో మహా అద్భుతంగా 3 రోజుల పాటు మహాజాతర జరగనుంది. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాల వివరాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్యనిర్వహణాధికారి వివరించారు. బండ్లు తిరుగుట రథోత్సవంతో మహాజాతర ముగుస్తుందని అన్నారు. ఈసారి 10 లక్షల వరకు పైగా భక్తజనం అమ్మను దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేశారన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 పోలింగ్ కేంద్రాల్లో 2352 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ వేయడంతో పోలింగ్ బాక్సులను నల్గొండ జిల్లాకు తరలించనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. వరంగల్ రంగసేయిపేట జూనియర్ కాలేజీలో ఉదయం 8 గంటల నుండి ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు అభ్యర్థి నర్సిరెడ్డి రంగసాయిపేట జూనియర్ కాలేజీకి వచ్చారు. ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని, త్రినగర్లోని ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటున్నారని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ బోధన్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో నమూనా బ్యాలెట్ చూపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కోదాడికి చెందిన సూక్ష్మ కళాకారుడు బెగ్గలం నరేష్ చారి పెన్సిల్ మొనపై శివలింగాన్ని చెక్కి శివునిపై తనకు ఉన్న భక్తి భావాన్ని చాటుకున్నారు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై ప్రజాప్రతినిధుల, సినీ నటుల ప్రతిమలు చెక్కి పలువురి మన్ననలు పొందారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నారు. బోర్గంపాడు మండలంలోని మోతేగడ్డ వీరభద్రుడికి తాళ్ళూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్ళూరు పంచాక్షరయ్య కుమారుడు ప్రవాస భారతీయులు తాళ్ళూరి జయశేఖర్, నీలిమ దంపతులు 20 లక్షల రూపాయలు విలువైన బంగారు కిరీటాలను అందజేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయం తరపున దాతలను శాలువాలతో సత్కరించి అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి పంచామృత అభిషేకాలు, అలంకరణ, మహామంగళహారతులు చేశారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, గ్రామస్తులు, చెన్నకేశవ భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ బోధన్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో నమూనా బ్యాలెట్ చూపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నగరంలోని మంకమ్మ తోట గర్ల్స్ హై స్కూల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రొసీడింగ్ ఆఫీసర్ కి తన ఐడిని చూపెట్టి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.